మరి అంటే సాంగ్స్ ఎలా అనిపించాయి అన్న? గేమ్ చేంజర్లో రామచ్చ రచ్చ అంటే అది ఒక సాంగ్ ఊపుతుందన్న. అది జరగంది అది ఎటు జరిగిపోయిందో కూడా ఇప్పుడు నాకు ఐడియా లేదు. ఇంకా ఈ హైరానా సాంగ్ అయితే అమీర్పేట ఎడిటింగ్, అమ్మ అదేం ఎడిటింగ్ అన్న, అమీర్పేట ఎడిటింగ్ చేస్తున్నారు. అలా ఎడిటర్ దానికన్నా నేను బాగా చేస్తున్నాను నిజంగాను. సాంగ్ ట్రెండ్ అవుతుంది కదా, సాంగ్ బాగుంది, సాంగ్ ట్రెండ్ అవుతుంది, జస్ట్ లిరిక్లు మాత్రమే ట్రెండ్ అవుతుంది, వీడియో కాదు. ఎడిటింగ్ బాగాలేదన్న. తమన్ మాత్రం చాలా బాగా మ్యూజిక్ అయితే కంపోజ్ చేశాడు, చాలా బాగుంది అసలు. ఓకే, అంటే ట్రైలర్ ఎలా అనిపించింది అన్న ఓవరాల్? ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదన్న, టీజర్ అయితే బాగుంది గేమ్ చేంజర్ది. అంటే కొంచెం బ్రూస్లీ, అంటే మా వాడు బ్రూస్లీ టైప్ ఉన్నట్టు అనిపించింది నాకు ఎందుకు అంటే. బ్రూస్లీలో సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ బైక్ స్టాండ్స్ ఉన్నాయి బ్రూస్లీలో, సేమ్ గేమ్ చేంజర్లో కూడా అవి కనపడి. రామ్ చరణ్ ఒక్కడే అందులో 3 గెటప్స్ చేస్తున్నాడు, ఆ 3 గెటప్స్ చేస్తున్నాడు, మరి ఎట్లా ఉండబోతుంది? శంకర్ అంటేనే గెటప్స్ అన్న, ఇది మాత్రం నిజం. శంకర్ అంటేనే గెటప్స్ ఉంటాయి, ఇంకేమీ ఉండదు సినిమా. పొరపాటున ఫెయిల్ అయిందంటే ఇంకా శంకర్ పోతాడు, అన్న మాత్రం నిలబడతాడు తెలుగులో, ఖచ్చితంగా చెప్తాను. అంటే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కే రికార్డులు బద్దలైంది, ఆయన గ్లోబల్ స్టార్. మరి ఆయన గ్లోబల్ స్టారే, కానీ హిందీలో మాత్రం అల్లు బాయ్, బాయ్ని కొట్టేవాడు ఎవడో లేడు హిందీలో, ఇది మాత్రం నిజం. కాన్స్ని కొట్టినాడు బాయ్, ఇది మాత్రం నిజం. సంక్రాంతికి విన్నర్ అయితే ఇంకా అంటే 3 మూవీస్ ఉన్నాయి నాకు తెలిసి. సైలెంట్గా కొట్టుకుపోయేది ఏంటంటే అనిల్ రావుపూడి, ఇద్దరు కొట్టుకుసేస్తారు సైలెంట్గా. ఫ్యామిలీ డాన్స్తో వెంకటేష్ బాబు క్లియర్గా కొట్టుకుని పోతాడు, ఇది మాత్రం నిజం. ఇటు కొట్టుకుని పోతాడు, పెద్ద సినిమాలు అయ్యాను, చిన్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్షన్ చేస్తాడు. పైగా వెంకటేష్ అంటే ఫ్యామిలీ అంటే వెంకటేష్ అంటే ఎప్పటి నుంచో 10 years నుంచి స్టాక్ ఉంది కాబట్టి. డాకు మహారాజ్ అంటే ఇంకా పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్, నరుక్కుంటాం పోదాం అంటే ఇంకా దానికి వెళ్తాం తప్పదు. చక్కగా నరకడం పోవడం అంటే ఇంకా డాకు మహారాజే. కొంచెం లవ్ రొమాన్స్ కావాలంటే మన ఇది సంక్రాంతికి వస్తున్నాం, మొత్తం యాక్షన్ సీన్సే కావాలి నాకు. పవర్ఫుల్ ఎమ్మెల్యే టికెట్స్ ఇవి కావాలి, అవి కావాలి, గేమ్ చేంజర్ కావాలి, గిరగిర తిప్పాలంటే మన బాబు ఇంకా రామ్ చరణ్ దగ్గర. టీజర్ రొటీన్ అనిపించింది, టీజర్ రొటీన్గా ఉందన్న. సాంగ్స్లో కొంచెం కొంచెం కొత్తదనం ఉంది, కానీ టీజర్ అయితే రొటీన్గా ఉందన్న. లుక్స్ తప్ప ఏముందన్న టీజర్లో ఏమీ లేదు, లుక్స్ తప్ప. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం టీజర్లో అదిరిపోయింది, లుక్స్ కూడా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కూడా ఏదో చెప్పిండు మనోడు, అన్ప్రెడిబుల్ ఏదో చెప్పిండు, అది కూడా బాగానే ఉంది. శంకర్ మంచి ఆకలి మీద ఉన్నాడు, అంటే 2 ఫెయిల్ అయినాయి కాబట్టి ఈసారి గట్టిగా. శంకర్ కదన్న, రామ్ చరణ్ కూడా ఆకలితో ఉన్నాడు. అక్కడ ఆచార్య ఫ్లాప్ అయిపోయింది, అక్కడ ఏదో గెస్ట్ రోల్ ఇచ్చినా సరే. బట్ ఓకే, గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అన్న, ఇది చేసుకుంటాం మీరు, తప్పదు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే మనకి గేమ్ చేంజర్ అనేది హిట్ అవుతుంది, ఇది మాత్రం నిజం. కలుస్తాం అన్న, ఖచ్చితంగా ఈ మూవీతోనే కలుస్తాం మేము. ఇప్పుడు దాకా కలలేదు కదా, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మన అల్లు అర్జున్ గారు కూడా మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు, డిన్నర్కి వెళ్ళారు, ఫ్యామిలీ కూడా వెళ్ళారు. నాగబాబుతో కూడా సమ్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ పవర్ స్టార్ కూడా కలుస్తారు. ఇంకా అంతా మేమంతా ఒక ఫ్యామిలీలోకి అయితే మళ్ళీ మారుతామన్నా.